Hi friends, welcome to Purna's Kitchen. Today's special capsicum fry. ఈ క్యాప్సికమ్ ఫ్రైను ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అలాగే చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ. మరి ఆలస్యం చేయకుండా క్యాప్సికమ్ ఫ్రైను ఏ విధంగా చేసుకోవాలి, చేసుకునే ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా క్యాప్సికమ్ తీసుకొని వీటిని శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అయితే సైజ్ అనేది మీ ఇష్టానికి అనుగుణంగా ఇంతకన్నా పెద్దగానైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇంతకంటే చిన్నగానైనా కట్ చేసుకోవచ్చండి. అది మన ఇష్టం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 కప్పు పల్లీలను వేసుకుని త్వరగా వేయించుకోవాలి. పల్లీలను వేయించుకునేటప్పుడు గ్యాస్ను సిమ్లో పెట్టుకొని ఒక 4-5 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల పల్లీలు అనేవి బాగా వేగుతాయి. ఇలా పల్లీలు బాగా వేగిన తర్వాత వీటిని 1 కప్పులో తీసుకుని చల్లార్చుకోవాలి. అదే ప్యాన్లో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాప్సికమ్ ముక్కలను వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇది ఫ్రై అయ్యేలోపు ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్లా కాకుండా కచ్చబిచ్చ చేసుకుంటే సరిపోతుంది. 2 నిమిషాలు అయిన తరువాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలకు ఒకసారి మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఇది బాగా ఫ్రై అవుతుంది. మరొకసారి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ను ఇందులో వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకుందాం. చివరిగా 1 స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చపాతీ, రోటీ, అన్నంలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో మీ యొక్క ఫీడ్బ్యాక్ను మాతో కామెంట్స్లో తెలియజేయగలరు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన పూర్ణాస్ కిచెన్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.